హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఆటోమొబైల్స్. నేను మీ యాంకర్ సాయి. వ్యాగ్నర్ కార్ గురించి ఈరోజు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్యామిలీ పర్పస్ కానీ లేదంటే రెంటెడ్ పర్పస్ కానీ ఎక్కడన్నా ట్యాక్సీ పర్పస్ కానీ ఈ వ్యాగ్నర్ కార్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యాగ్నర్ కార్ని చాలా అంటే చాలా సేల్స్ అయితే ఈ షిఫ్ట్ తర్వాత ది బెస్ట్ సేల్స్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈరోజు వీడియోలో ఈ వ్యాగ్నర్ కార్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మా వీడియోని లైక్ చేసుకోండి. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఒక 4 మెంబర్స్ ఆర్ 3 మెంబర్స్ ఉంటే ఈ వ్యాగ్నర్ కార్ని ఈజీగా అయితే పర్చేస్ చేస్తారు. చాలా సేల్స్ అయితే ఈ వ్యాగ్నర్ కార్కి అయితే ఉంది. అయితే ఈ వ్యాగ్నర్ కార్ ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే చాలా యూనిక్గా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. అంటే మన పెట్టిన బడ్జెట్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, ముందట హెడ్ లైట్స్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఫాగ్ ల్యాంప్ వచ్చేసి ఓన్లీ టాప్ ఎండ్ వేరియంట్కే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ ఎండ్ సెకండ్ వేరియంట్ కూడా ఈ ఫాగ్ ల్యాంప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసలేరు. అయితే ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి లైట్ అని మనకు వీళ్ళు చెప్తున్నారు కానీ ఓన్లీ హెడ్ లైట్ మాత్రమే ఎల్ఈడి లైట్, ఇంకా పక్కకున్న ఇండికేటర్ లైట్స్ కానీ అవి ఓన్లీ అలోజన్ బల్బ్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే ముందట పార్కింగ్ సెన్సార్స్ ఇలాంటివి అయితే ఏమి ఇస్తలేరు. ఇంకా సైడ్ విషయానికి వస్తే టైర్స్ అయితే వీళ్ళు మనకి ఏరో డైనామిక్ కట్ అలవిల్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ టాప్ ఎండ్లో మాత్రమే ఇవి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మిడ్ వేరియంట్ నుంచి మళ్ళీ ఏదైతే బేస్ వేరియంట్ ఉందో అందులో అలవిల్స్ మాత్రం అసలు ప్రొవైడ్ చేస్తలేరు. ఓన్లీ టైర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్టయితే డోర్ వచ్చేసి 2 రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే మనకు ఓన్లీ టాప్ ఎండ్లో మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. మిడ్ వేరియంట్లో కానీ బేస్ వేరియంట్లో కానీ మనకు అసలు ప్రొవైడ్ చేస్తలేరు. మంచి స్టాండర్డ్ డోర్స్, మంచి బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇది షిఫ్ట్ కంటే మంచి బిల్డ్ క్వాలిటీ. హైట్ అయితే చాలా హైట్ అయితే ఉంటుంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే ఈ కార్ గ్రౌండ్ క్లియరెన్స్ మన ఇండియన్ రోడ్స్కి షిఫ్ట్ కన్నా కొద్దిగా హైట్గానే ఉంటుందని వాళ్ళు షోరూమ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. కానీ ఇండియన్ రోడ్స్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. మంచి స్పీడ్ బ్రేకర్ ఉన్నా కానీ ఈజీగా అయితే ఇది క్రాస్ చేసుకుంటుంది. ఇంకా మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మనకు బూట్ స్పేస్ వచ్చేసి 312 లీటర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ ఎక్కడన్నా టూర్ వెళ్ళినా కానీ ఒక ఎవరన్నా ట్యాక్సీ పర్సన్స్ ట్యాక్సీ ఇట్లా వేసినా కానీ బూట్ స్పేస్ ది బెస్ట్ బూట్ స్పేస్ అని చెప్పొచ్చు. అయితే ఇంకా బ్యాక్ లైట్ లుక్ చూసుకున్నట్టయితే మనకు 2 పార్కింగ్ సెన్సార్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే మనకు బ్రేక్ లైట్స్ కానీ ఇండికేటర్ లైట్స్ కానీ రివర్స్ పార్కింగ్ కెమెరా ఓన్లీ టాప్ ఎండ్లో మాత్రమే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనము ఇంటీరియర్లోకి వెళ్తే అయితే ఫస్ట్ డోర్స్ 2 డోర్స్ రిక్వెస్ట్ సెన్సార్స్ అని చెప్పినా కదా, అంటే కీలెస్ ఎంట్రీ అని చెప్పొచ్చు. అయితే ఇంటీరియర్ చూసుకున్నట్టయితే స్టీరింగ్ అయితే చాలా స్మూత్ ఉంటుంది. అంటే మనం పెట్టిన బడ్జెట్లో ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాదు, మంచి ఇంటీరియర్ కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏసీ వెంట్లు కూడా చాలా ఈజీగా కూల్ అయిపోతుందని అంటున్నారు ఎవరైతే కస్టమర్ ఈ కార్ పర్చేస్ చేసిన కస్టమర్స్. ఆల్ పవర్ విండోస్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ టాప్ ఎండ్ 2 వేరియంట్స్లో పవర్ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మిడ్ వేరియంట్ కానీ ఏదైతే బేస్ వేరియంట్ ఉందో అందులో ఓన్లీ ఫ్రంట్ 2 డోర్స్ మాత్రమే పవర్ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ ఏదైతే ఉంటుందో విండోస్ బ్యాక్ సైడ్ విండోస్ వచ్చేసరికి ఏదైతే మిడ్ వేరియంట్ బేస్ వేరియంట్ ఇందులో అయితే పవర్ విండోస్ ఉండవు, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈజీగా 5.5 6 ఫీట్స్ ఉన్న వాళ్ళు ఈజీగా అయితే ఈ కార్లో అయితే కూర్చోవచ్చు. చాలా హైట్ అయితే ఉంటుంది ఈ వ్యాగ్నర్ కార్ వచ్చేసరికి. ఇంకా లెగ్ రూమ్ చూసుకున్నట్టయితే లెగ్ రూమ్ కొద్దిగా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎందుకంటే కారు హైట్ ఉండి కొద్దిగా చిన్నగా అయితే ఉంటుంది, కొద్దిగా పొట్టిగా. ఇంకా చూసుకున్నట్టయితే మనకు హెడ్ రెస్ట్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనం ముందట చూసుకున్నట్టయితే ఈ సీట్స్ వచ్చేసి ముందట 2 సీట్స్ వచ్చేసి మాన్యువల్గా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఏదైతే పాత ఆల్టో కార్లో అడ్జస్ట్ చేసుకుంటామో కింద ఇట్లా రాడ్ పట్టిగా అలానే అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్యూయల్ ట్యాంక్ కూడా సేమ్ ఆల్టో కార్ లాగా అయితే దీనికైతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ కార్ వచ్చేసరికి పెట్రోల్ అండ్ సిఎన్జి వేరియంట్లో మనకైతే అవైలబుల్ అయితే ఉంది. ఈ కార్ వచ్చేసి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ కారు ఎవరైనా పర్చేస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ కారు ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో అయితే మంచి కార్ అని చెప్పొచ్చు. షిఫ్ట్ కన్నా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఈ వ్యాగ్నర్ అయితే ఉంది. చాలామంది మెయిన్గా ఈ కార్ని పర్చేస్ చేయడానికి మైలేజ్ ఒకటి, కొద్దిగా బిల్డ్ క్వాలిటీ షిఫ్ట్ కన్నా బాగుంటుందని చెప్పి ఈ కార్ని అయితే చాలామంది తీసుకుంటారు. ఈ కార్ని వ్యాగ్నర్ కార్ డీటెయిల్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ కార్ ఏమైనా తీసుకొని ఉంటే కింద కామెంట్ చేయండి. మైలేజ్ ఎంత ఇస్తుంది, కార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి ఆటోమొబైల్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మా వీడియో లైక్ చేసుకోండి.